సమావేశానికి విచ్చేసినటువంటి ప్రెస్ విలేకరులందరికీ కూడా, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్య వేదిక ప్రెస్ మీట్ సందర్భంగా విచ్చేసినటువంటి అన్నే సత్యనారాయణ గారు వైస్ ప్రెసిడెంటు, అదేవిధంగా నున్నా రామకృష్ణ గారు వైస్ ప్రెసిడెంట్, వివిఎస్ఎన్ చౌదరి గారు వైస్ ప్రెసిడెంట్, తర్వాత వేజల్ల కిషోర్ గారు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తర్వాత చావా శ్రీనివాసరావు గారు టీకేఆర్ఐవి ఆర్గనైజింగ్ సెక్రటరీ, అదేవిధంగా వెంకటరామయ్య గారు, వారు రిటైర్డ్ సూపరింట్ ఇంజనీర్, వారు రాజకీయాల్లో మంచి అవగాహన ఉన్నటువంటి ఒక విశ్లేషకులు. అదేవిధంగా మరి కృష్ణకుమారి గారు మన టీకేఆర్విఐ మహిళా వింగు, అదేవిధంగా వెనక వరుసలో ఉన్నటువంటి శ్రీకాంత్ చలసాని అండ్ గోపి కృష్ణ గారు, మాదాల శ్రీనివాసరావు గారు, పోసాని శ్రీనివాస్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ, వీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ ముందుకు రావటానికి ప్రధాన కారణము మా కమ్మవారికి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా సముచిత ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి అంశంతో ముందుకు రావటం జరిగింది. సాధారణంగా మేము ఈ డిమాండ్ చేయడానికి ప్రధాన కారణము మొదటి నుంచి కూడా రాజకీయాలలో, విద్యారంగంలో, సామాజిక రంగంలో కమ్మ సామాజిక వర్గం ముందున్నది. ముఖ్యంగా మా ఈ యొక్క లక్ష్య సాధనలో కొన్ని విషయాలు మీ ముందుంచాలని చెప్పేసి మీ ద్వారా సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వివిధ రాజకీయ పార్టీలకు కూడా మా యొక్క విన్నపము, మా యొక్క డిమాండ్ వారు ముందుంచాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సాధారణంగా రాజకీయ వ్యవస్థ గమనించినట్లయితే 3 దశల్లో మనం కమ్మవారి రాజకీయ చరిత్రను చూడవచ్చు. ఒకటి, ఎన్టీఆర్ కంటే పూర్వము కమ్మవారు రాజకీయాల్లో ఏ విధంగా ఉన్నారు, తర్వాత ఎన్టీఆర్ గారి సమయంలో, తర్వాత ఆఫ్టర్ ఎన్టీఆర్. ఈ విషయాల్లో పరిశీలించినట్లయితే 3 దశల్లోనూ కమ్మవారు ఐకమత్యంగానే ఉంటున్నారు, రాజకీయంగా ప్రాధాన్యత కలిగి ఉంటున్నారు. ఇక దీంతో పాటు సమాజంలోని అన్ని వర్గాలతోని కలిసిమెలిసి ఐక్యంగా సోదర భావంతో పనిచేస్తున్నామంటే అది కమ్మవారికే చెందుతుంది. ఎన్టీఆర్ కంటే పూర్వము కమ్మవారు అనేక మంది శాసనసభలో ప్రతినిధులుగా ఉన్నారు. సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 40 మంది దాకా కమ్మవారు ఉండేవాళ్ళు. అంటే ఈ యొక్క తెలంగాణలో రైతాంగ ఉద్యమం నడిచినప్పుడు కూడా కమ్మవారు ముందుండి ఈ యొక్క ఉద్యమంలో క్రియాశీలకంగా త్యాగ బుద్ధితోని పనిచేయటం జరిగింది. మళ్ళా తర్వాత 52 ఎలక్షన్ నుంచి కూడా కమ్మవారు మరి విద్యలోనూ, వ్యవసాయ రంగంలోనూ అభివృద్ధి చెంది సాంఘిక రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా సేవా దృక్పథంతో ముందుకు రావడం జరిగింది. అంటే కమ్మవారే ఏదో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే అభివృద్ధి చెందారు, రాజకీయంలో ముందున్నారన్న అంశం కాదు. ఎన్జి రంగా గారు ఉన్నారు, మాకినేని బసవయ్య పున్నయ్య గారు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గవర్నర్లుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి ప్రముఖులు ఎంతోమంది ఎన్టీఆర్ కంటే పూర్వమే ఉన్నారు. కాబట్టి కొత్తగా మాకు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 1982లో పార్టీ పెట్టిన తర్వాత వారు అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అన్ని కులాల వారికి, కుల మతాలకు అతీతంగా వారు రాజకీయాల్లో యువకులకు, పేదవారికి, విద్యావంతులకు వారికి స్థానం కల్పించారు. ఏ రాజకీయ అవగాహన లేనటువంటి, బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి కూడా మరి ఎమ్మెల్యేలుగా సీట్లు ఇచ్చి వారు ఇప్పుడు కూడా ఎంతోమంది కొనసాగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అందరు కూడా విద్యావంతులు, యువకులు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. 1983లో నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం ఓపెన్ కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీ నుండి మరి ఎస్టీకి చెందినటువంటి కిషన్ సింగ్ గారికి సీట్ ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది.
అంటే ఓపెన్ సీట్లో కూడా ఒక ఎస్టీకి ఇవ్వడం జరిగింది. ఎంతోమంది బలహీన వర్గాల వారికి ఆ రోజు ప్రాధాన్యత పెరిగి కొత్త రాజకీయ ఒరవడి సమాజంలో రాజకీయ చైతన్యాన్ని తెచ్చి ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ మీద కూడా ఈ యొక్క రాజకీయాలు చర్చించుకునేటటువంటి ఒక పరిస్థితిని కల్పించినటువంటి ఘనత ఎన్టీఆర్ గారిది. ఆ సమయంలో మరి దాని తర్వాత ఎన్టీఆర్ గారి తర్వాత చూసినట్లయితే మనం అనేకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి. కమ్మవారు అందరితో పాటు ఎదుగుతూ ఇతరుల ఎదుగుదలకు తోడ్పడుతూ వారు ముందున్నారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మరి తెలంగాణలో మేము 2018, 14, 18, 23 3 సార్లు సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మాకు తగినటువంటి ప్రాధాన్యత రాలేదు తెలంగాణ రాష్ట్రంలో అనేటటువంటి అంశము మా 10 మందిలో కూడా ఈ యొక్క చర్చ జరుగుతుంది, అభిప్రాయంతో ఉన్నాము. 2014లో ఎవరికి కూడా ప్రాధాన్యత ఎక్కువ రాలేదు. తర్వాత 18లో కూడా మరి మేము అన్ని పార్టీలకు రిప్రజెంటేషన్ చేశాము. ఇదే రాజకీయ ఐక్యవేదిక నుంచి మేము ఢిల్లీ వరకు వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడిగాము, కానీ ఆ రోజు ఒక్క సీట్ కూడా వారు ఇవ్వలేదు. మరి అదే తర్వాత 2018లో మరి టీఆర్ఎస్లో కొంతమందికి ప్రాధాన్యత వచ్చింది. టీఆర్ఎస్ నుంచి గెలవకపోయినా 14లో ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరి మళ్ళీ వారికి తిరిగి టికెట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2023లో కూడా మేము అన్ని పార్టీల అధ్యక్షుల వరకు వెళ్ళి మా కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఈ యొక్క అంశంలో మా కమ్యూనిటీ మరి అందరూ కూడా ముందుండాలి, తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయా పార్టీల్లో కమ్మవారు ఉన్నారు, బలంగానే ఉన్నారు. మీరు ఏ పార్టీ అయినా సరే మా వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే కమ్మవారు అనేది ఏదో ఒక పార్టీకి కాకుండా అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు, అన్ని పార్టీల్లో కూడా బలమైనటువంటి వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఫలానా వాళ్ళకి ఇవ్వండి అనకుండా ఎవరైనా సరే ఆ పార్టీ చెందిన వారు సమర్థులు ఉన్నట్లయితే వారికి సీట్ ఇవ్వాలి. ఎందుకంటే 5% తెలంగాణలో కమ్మవారు ఉన్నారు. దాదాపు 35 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్యాటర్న్ను ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి కమ్మ సామాజిక వర్గానికి ఉన్నది. ముఖ్యంగా రాజకీయాల్లో మరి వారు తమ్మే కాకుండా తమ ప్రక్కన ఉన్నటువంటి వారిని కూడా ప్రభావితం చేసేటటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి మాకు ఇక్కడ 5% ఉంది కాబట్టి 120 సీట్లలో 6 సీట్లు మాకు ఇవ్వాలా. మేము సముచిత ప్రాధాన్యత కోరుకున్నాము, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఇప్పుడు బీసీకి 42% అన్నారు, ఎస్ వెల్కమ్, వారికి ఇవ్వండి. అట్లానే వేరే సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వారు కూడా వారి యొక్క జనాభా ఓటర్ల ప్రాతినిధ్యాన్ని బట్టి వారికి మీరు సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము ప్రతి రాజకీయ పార్టీని కూడా ఈ వేదిక నుండి మీ ద్వారా కోరుతున్నాము. అంతేకాకుండా ఇప్పుడు మేము ఈ యొక్క రిప్రజెంటేషన్ అనేటటువంటిది మేము పర్సనల్గా వెళ్ళి కూడా అన్ని పార్టీలకు మేము పర్సనల్గా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు ప్రాధాన్యత కోరటం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే మేము మా సామాజిక వర్గంలోని రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి కూడా క్షేత్ర పరిధి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మేము చెప్పేది ఏంటంటే మీరు రాజకీయంలో రాణించాలనుకుంటే మీరు క్షేత్ర పరిధిలో కష్టపడి పనిచేయండి, మీ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించండి. మీరు పనిచేసినప్పుడు మనకు హక్కు కూడా పెరుగుతుంది, మనకు బాధ్యత ఉంటుంది, పార్టీలు కూడా ముందుకు వస్తాయి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల నుంచి ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, ప్రతి ఎన్నికల్లో కూడా మాకు ఎక్కడైతే బలం ఉంటుందో, మనం ఎక్కడైతే గెలుస్తాం అనుకుంటున్నామో అక్కడ మన వాళ్ళందరూ కూడా మరి కృషి చేసి ఇప్పటి నుంచే కృషి చేసి సీట్ అడిగినట్లయితే మా రాజకీయ ఐక్య వేదిక వారికి సపోర్ట్గా నిలుస్తుంది. మేము వారు గెలవటానికి ఎట్లాంటి వ్యూహాలు వేయాలి, ఎట్లా ఉండాలనేటువంటి దాంట్లో కూడా మేము క్రియాశీల పాత్ర వహిస్తాము. కాబట్టి మనం సీట్ అడగాలంటే మనం సన్నద్ధమై ఉండాలి. మనం గెలుపు గుర్రాలు, ఈ మధ్య గెలుపు గుర్రాలు అని చెప్పేసి మన రాజకీయాల్లో చూస్తున్నాము. గెలుపు గుర్రాలు గెలిచే వాళ్ళకి ఇవ్వాలా. గెలిచే వాళ్ళకి ఇవ్వాలంటే మన ఎవరైతే ఆ స్థానం కోరుకుంటున్నామో మనం గెలవటానికి మనము మరి వారికి నమ్మకం కలిగించాలి. మనం అట్లాంటి కృషి చేస్తేనే మనకు సీట్ వస్తుంది. ఏదో మాకు ఇవ్వాలా,
మాకు హక్కు అంటే కూడా మేము ఆ దిశలో పోవటం లేదు. మేము కష్టపడుతున్నాము, దానికి అర్హులైన అభ్యర్థులు ఉన్నారు, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి కోరుతున్నాము. ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉన్నది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కమ్మ సామాజిక వర్గం నుంచి రాష్ట్రంలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒక ఎమ్మెల్యే గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు వారు మరణించడం జరిగింది. వారి సీటు ఖాళీ కావటం వలన ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది. డిసెంబర్ లోపల బై ఎలక్షన్ నిర్వహించవలసి ఉంది. ఈ విషయంలో కూడా మేము అన్ని పార్టీలు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మా ఆయా పార్టీల్లో మా సామాజిక వర్గం నుంచి బలమైన అభ్యర్థులు ఉన్నారు. మా సామాజిక వర్గం యొక్క బలము సుమారు 50,000 ఓట్లు ఉన్నాయి. అంటే ముస్లిమ్స్తో పాటు కొంచెం తక్కువలోనో సమానంగానో ఈ యొక్క ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఓటర్స్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత మా యొక్క కోల్పోయిన సీట్ని మా వర్గానికే ఇచ్చినట్లయితే మాకు కనీసం ప్రాధాన్యత అనేటటువంటి దొరుకుతుందని చెప్పేసి అభిప్రాయంతో మేము ప్రెస్ ద్వారా, ఈ వేదిక ద్వారా మేము పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఈ యొక్క రాజకీయంలో ముందుకెళ్తానికే చూస్తాం. కానీ మేము రాజకీయంలో వెనుకబడి వేయటము, లేకపోతే గొంతెమ్మ కోరికలు కోరటము, లేకపోతే ఒక వర్గాన్ని విమర్శించటము, లేకపోతే ఇంకో రకంగా ఏలపరచడం, అట్లాంటి పద్ధతి మాది కాదు. మేము అంటే ఆత్మగౌరవం మా నినాదం, సముచిత ప్రాధాన్యత మా విధానం అని చెప్పేసి మేము బ్యానర్ మీద కూడా రాయటం జరిగింది. మేము అన్ని వర్గాలని సమదృష్టితోని, అన్ని వర్గాలతో సహకారంతో మరి ముందుకు పోవాలా, ముందుకు పోతున్నాము. ఏ ఒక్కరు కూడా ఒక సామాజిక వర్గ ఓట్లతో గెలిచే పరిస్థితులు లేవు. ఎక్కడైనా సరే అన్నీ కలిస్తే బాగుంటుంది. అందులో మేము అడిగేది ఏంటంటే, వేరే వాళ్ళని వ్యతిరేకిస్తూ మేము అడగటం లేదు. మాకు న్యాయంగా ఇస్తే అందరిని కలుపుకొని పార్టీ పరంగా ముందుకెళ్ళి మేము మా యొక్క సముచితమైనటువంటి డిమాండ్ను అంగీకరించి ఈ యొక్క జూబ్లీ హిల్స్ సీట్ని కమ్మవారికి కేటాయిస్తారని చెప్పేసి మేము వేదిక ద్వారా ఆయా రాజకీయ పార్టీలకు విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ.